US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని జిల్లాలలో వైసీపీ కార్యాలయాలు నిర్మించిన నేపథ్యం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకోకుండా మొత్తం నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ అనంతపురంలో హెచ్ఎల్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం అధునాతన హంగులతో భారీ ఎత్తున ఇక్కడ ఏదో సినిమా సెట్టింగుల రూపంలో మొత్తం పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతోంది. ఇది హెచ్ఎల్సీకి సంబంధించిన స్థలంలో ఈ నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వీరు ఎటువంటి అప్రూవల్స్ తీసుకోలేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే మొత్తం మీద అసలు ముందస్తుగానే ఈ అప్రూవల్కి సంబంధించి వేకెంట్ ట్యాక్స్ వచ్చేసి 7,20,000 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత అయితే మాత్రం 30,000 మాత్రమే చెల్లించారని చెప్పేసి ఒకవైపు, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులు అడిగినా కూడా పట్టించుకోలేదట. పార్టీ అధికారం కోల్పోవడంతో ఈ నెల 17వ తేదీన మిగిలిన 7 లక్షల రూపాయలు చెల్లించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే జిల్లా అధ్యక్షుడైనటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు నిన్నటి రోజు సాయంకాలం నోటీసులు అందించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అది కూడా సమయం ఒకరోజే ఉంటుంది. ఆ 24 గంటల సమయంలో వీరు ఏదైనా నిర్ణయం చెప్పకపోతే మున్సిపల్ అధికారులకు ఇక్కడ వీళ్ళు స్వాధీనం చేసుకొని డెమాలిష్ చేయడమా, లేదంటే దీన్ని ఇతరత్ర వేరే కార్యక్రమాలకు లేదంటే వేరే ఇతర కార్యాలయాలకు వినియోగించుకోవడం అనేది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అది కాస్త పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం మొత్తం మీద అనంతపురం జిల్లాలోని వైసీపీ కార్యాలయ నిర్మాణం అనేది హాట్ టాపిక్గా ఉంది. ఇంతే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు అనేది చాలా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది హెచ్ఎల్సీ కాలనీలో ఉంటుంది. పూర్తిగా హెచ్ఎల్సీకి సంబంధించిన ప్రభుత్వ స్థలం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అధికారులు నోటీసులు జారీ చేసి అప్రూవల్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారనే కారణం చెబుతూ నోటీసులు కూడా జారీ చేశారు. అనుమతులు లేకుండా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు స్పందించలేదు అని ఒకవైపు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. నగరపాలిక కమిషనర్ మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ శనివారం సాయంత్రం 5 గంటలకు నోటీసులు జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు, వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ పరంగా చర్యలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల స్పందన కూడా ఎలా ఉంటుంది. ఎందుకంటే నోటీసులు అనేది ఒక 24 గంటల సమయం మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫర్దర్ స్టెప్స్ ఏంటి, వీరి సమయం కోరుతారా లేకుంటే దీనికి మరి స్పందించరా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇదైతే మాత్రం హాట్ టాపిక్గా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ కట్టడాలు చూడవచ్చు మనం విజువల్స్లో. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ కట్టడాలు అత్యాధునిక హంగులతో చాలా అద్భుతంగా కడుతున్నటువంటి ఇటువంటి బిల్డింగ్స్ మొత్తం అంతా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుందా, లేకంటే ఇంకా ఈ మరేదైనా కోణంలో ఆలోచిస్తుందా అనేది మాత్రం కాస్త వేసి చూడాల్సిన అంశమే అయినప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ నోటీసులకి వైసీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. మరి అది కూడా సమయం ఈరోజు ఒక్కటే ఉంది. రేపు సోమవారం రోజు ఖచ్చితంగా వీరు ఏదో ఒకటి అధికారులకి చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ నోటీస్కి సంబంధించి 24 గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ నగరపాలిక అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుంటారా, మరి స్వాధీనం చేసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇది చాలా లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కట్టడాలు, చాలా అత్యాధునిక హంగులతో అద్భుతంగా కడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారీగా ఖర్చు చేసినటువంటి నేపథ్యం కాబట్టి దీన్ని మరొక కార్యాలయాలకి వినియోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జిల్లాలో ప్రముఖులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చర్యలు ఎలా ఉంటాయి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన చర్యలు ఉంటాయా, లేకుంటే ఇంకా ఇక్కడ అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. కాకపోతే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో నోటీసులు అందినటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు స్పందన, ముఖ్యంగా అధినాయకత్వం, వైసీపీ అధినాయకత్వం ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది, ఏం చెప్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.